మనం ఏదైనా పనికిరాని దానిని పురుగుతో పోలుస్తాం. అంటే దానికి అంత విలువ లేదు అని అర్థం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం ఇప్పటి నుండి ఆ ధోరణిని మార్చుకుంటారు. ఎందుకంటే ఒక పురుగు ధర అక్షరాల 75 లక్షలు. అదేంటి, పురుగుకు రేటా? అది కూడా అంత ధరనా? దానికి అంత ఖరీదెందుకు? దాని ప్రత్యేకతలు ఏంటి? అది ఎక్కడ నివసిస్తుంది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకంగా ఈ స్టాక్ బీటిల్కు పేరుంది. ఈ స్టాక్ బీటిల్ పురుగును అదృష్టానికి చిహ్నంగా అంతా భావిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందిన పురుగు. ఈ స్టాక్ బీటిల్ అటవీ పర్యావరణంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. లండన్కు చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ స్టాక్ బీటిల్ అనే పురుగు బరువు కేవలం 2 నుండి 6 గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇది 3 నుండి 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. మగ స్టాక్ బీటిల్ పురుగులు 35 నుండి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30 నుండి 50 మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. ఈ పురుగుకు స్టాక్ బీటిల్ అనే పేరు రావడానికి వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఈ స్టాక్ బీటిల్స్కు ఉన్న కొండీలు మగజింకల కొమ్ములాగా ఉంటాయి. అందుకే వీటిని స్టాక్ బీటిల్స్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బీటిల్స్ అనే కీటకాలను రకరకాల చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. పైగా అదృష్టానికి గుర్తుగా కూడా భావించడంతో దీనికి అంత ధర పలుకుతుందని లండన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది. మగ స్టాక్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాక్ బీటిల్స్తో జతకట్టేందుకు ఈ కొండీలు పరస్పరం కొడుతూ చిత్రమైన శబ్దాలు చేస్తాయి. ఇక ఈ స్టాక్ బీటిల్స్ కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లో, వేడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి అసలు పడదు. ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కుల వంటి జనారణ్య పరిసరాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎండిపోయిన చెట్ల బెరడును ఆవాసంగా చేసుకొని ఈ స్టాక్ బీటిల్స్ నివసిస్తూ ఉంటాయి. చెట్ల నుంచి సాప్ అనే ద్రవాన్ని, కుళ్ళిపోయిన పండ్ల నుంచి వచ్చే తీపి స్రావాలను తిని పెద్ద స్టాక్ బీటిల్స్ బ్రతుకుతాయి. లార్వా దశలో ఈ స్టాక్ బీటిల్స్ తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తాయి. మొదటి దశలో తన పదునైన దవడలతో ఈ స్టాక్ బీటిల్స్ కలపను చీల్చి తింటాయి. కేవలం ఎండిపోయిన చెట్లనే తమ ఆహారంగా చేసుకుంటాయి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.